హలో అండి. ఇవాళ లిప్పన్ ఆర్ట్ చేస్తున్నాను ఎండిఎఫ్ బోర్డు పైన. ఎప్పుడు నేను చెట్లు చూయించాను. నేను మధ్య మధ్యలో ఇవి కూడా చేస్తూ ఉంటాను. నా ఛానల్ పేరు ఎస్కే ప్లాంట్స్ అండ్ క్రాఫ్ట్స్ కదా. క్రాఫ్ట్స్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. నాకు ఇంట్రెస్ట్ ఇది చేయడము. ఇది వచ్చేసి ఎండిఎఫ్ బోర్డు తీసుకున్నాను. దీనిపైన నేను మౌల్డ్ దొరుకుతుంది మనకి. ఆ మౌల్డ్తో చేస్తున్నాను. ఫెవిక్రిల్ మౌల్డ్ అనేసి అది పెట్టుకొని షేప్ చేసుకొని మనకు ఏ షేపు అంటే నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను వినాయకుడిది తీసుకొని చేద్దామన్నట్టుగా తీసుకున్నాను. షేపు నేను పింట్రెస్ట్లో చూసి ఇది షేప్ చేసుకొని నేను ఫస్ట్ బుక్ పైన తీసుకొని వస్తుందా రాదా అని ఫ్రీ హ్యాండే చేసుకున్నాను. బాగానే వచ్చింది నాకు. అందుకని ఇంకా ఈ షేప్లో ఇది ఈ విధంగా చేసుకొని అతికించుకోవడమే. మనం మోల్డ్ రెడీ చేసేసుకొని అంటే 2 ఇస్తారు. ఒకటి హార్డ్నర్, ఒకటి సాఫ్ట్నర్ అనేసి వాళ్ళు. అవి రెండు మనం ఒక దగ్గర తీసుకొని మిక్స్ చేసిన తర్వాత దాన్ని కొంతసేపు అట్లాగే వదిలేయాలి, ఒక 5 మినిట్స్. ఆ తర్వాత మనము షేప్స్ మనకి ఏ షేప్ అవసరం ఉంటే ఆ షేప్లో చేసుకొని ఇట్లా అప్లై చేసుకుంటూ గ్లూ అప్లై చేసి దానిపైనుంచి ఇది చేసుకోవాలి. ఈ మిర్రర్స్ వచ్చేసి లాస్ట్లో పెట్టాలి. కానీ నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఫస్టే పెట్టేసినాను. మిర్రర్ వర్క్ అంతా లాస్ట్లో చేసుకోవాలి మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత. ఇదేమో ఇట్లా షేప్స్ చేసేసుకొని మనకి ఇష్టమైన షేప్స్ చేసుకొని ఒక ఫ్లవర్ మాదిరిగా రావాలనేసి నేను సైడ్స్ ఈ విధంగా చేసినాను. అంటే వాళ్ళ దగ్గర మనం చేయితో అయినా చేసుకోవచ్చు, వాళ్ళు కిట్ కూడా ఇస్తారు మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు. తర్వాత ఇక్కడ నేను కరెక్ట్ షేప్ రావడానికి స్కేల్ పెట్టేసి ఇట్లా షేప్ చూసుకున్నాను. సైడ్స్ బార్డర్ మాదిరిగా పెట్టేసి తర్వాత ఇక్కడ జెస్సో అయినా వైట్ అక్రిలిక్ కలర్ అయినా అప్లై చేసుకోవచ్చు. బేస్ కలర్ మాత్రం వైట్ ఉంటే మనకి మిగతా ఏ కలర్ వేసుకున్నా కానీ కరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్ కలర్ వేస్తే మాత్రం కరెక్ట్ కలర్ బాగా రాదు. ఇందులో రెడ్ అండ్ ఆరెంజ్ రెండు మిక్స్ చేస్తున్నాను. డైరెక్ట్ ఆరెంజ్ వేయకుండా నేను రెడ్ ఆరెంజ్ కొంచెము మిక్స్ చేసి దాంట్లో ఈ కలర్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. తర్వాత వచ్చేసి సైడ్స్ వచ్చేసి గ్రీన్ అప్లై చేస్తున్నాను. నాకు ఈ గ్రీన్ డార్క్ అనిపించి మళ్ళీ అందులో వైట్ అప్లై చేసి కొంచెం లైట్ కలర్ చేసినాను. తర్వాత 2 కలర్స్ వాటర్లో మనము కొంచెము గ్లూ అప్లై చేసుకొని ఇది మొత్తం అప్లై చేయాలి. అంటే ఇది కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి, కలరింగ్ అది పోకుండా ఉండడానికి అనేసి ఇది 2 లేయర్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసి అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇది వార్నిష్ ఒకటి తీసుకొని, వార్నిష్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా ఒక 2 లేయర్స్ కంపల్సరీ. ఎందుకంటే ఇది డస్ట్ ఫ్రీ ఉంటుంది. ఎప్పుడైనా మనము క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ కొంచెం వెట్ క్లాత్ పెట్టేసి క్లీన్ చేసినా కానీ ఈజీగా పోతుంది దాంతో. అంటే కలర్ పోకుండా ఉంచుతుంది అది. ఇది కూడా ఒక 2 లేయర్స్ అప్లై చేయాలి. తర్వాత మనకు ఇష్టం ఉన్న షేప్స్లో నేను ఫస్ట్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. చూసుకున్నాను ఎట్లా షేప్ బాగుంటుంది, ఏ షేప్ అయితే బాగుంటుంది అన్నట్టుగా. ఫస్ట్ మిర్రర్స్ గ్లూ అప్లై చేయకుండా మిర్రర్స్ పెట్టి చూసుకొని ఆ షేప్ నచ్చిన తర్వాత మళ్ళీ ఆ షేప్ చేసుకున్నాను. ఇట్లా మనకు మిర్రర్స్ కొంటే అందులో ఏ షేప్స్ ఇష్టం ఉంటే ఆ షేప్స్ పెట్టుకొని చేసుకోవాలి. ఇది మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ వెట్ క్లాత్ తీసుకొని కొంచెం మిర్రర్స్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మనకు అది నీట్గా వస్తుంది. తర్వాత ఇంకా లాస్ట్కి అయితే ఇంకా మనం ఇప్పుడు అప్లై చేయాల్సింది ఏముండదు. మిర్రర్స్ తర్వాత డైరెక్ట్ పెట్టుకోవడమే. ఇంకా అది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ.